ఆంధ్రప్రదేశ్లోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. సంక్రాంతికి సెలవులు కావడంతో హైదరాబాద్ నగరం నుంచి స్వస్థలాలకు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి బారులు తీరుతాయి. ఈ రద్దీలో గంట ప్రయాణానికి 3-4 గంటల సమయం పడుతుంది. గత ఏడాది సంక్రాంతికి ఇదే సమస్య తలెత్తి వాహనదారులు ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడటంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఇవాళ సాయంత్రం నుంచే వాహనాల రద్దీ మొదలయ్యే అవకాశం ఉంది. సోమవారం భోగి కావడంతో శనివారం ఆదివారం 2 రోజులు రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది భోగికి ముందు రోజు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా మీదుగా 77,000కు పైగా వాహనాలు వెళ్లాయి. అంతకుముందు రోజు 67,000కు పైగా వాహనాలు వెళ్లాయి. 2 రోజుల్లోనే 1,45,000 వాహనాలు రికార్డు స్థాయిలో వెళ్లాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ముందస్తు చర్యలకు సిద్ధమైంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల ఏజెన్సీలకు తగిన సూచనలు జారీ చేశారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకొచ్చి ఫాస్టాగ్ ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ప్లాజా వద్ద 4 హ్యాండ్ మిషన్లు, 1 స్టిక్ మిషన్ ను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం 273 కిలోమీటర్ల మేర ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి నందిగామ వరకు 181.5 కిలోమీటర్లు టోల్ రోడ్డు ఉంటుంది. ఆ పరిధిలో తెలంగాణలో పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో చిల్లకల్లు, కేసర వద్ద మరో 2 ఉంటాయి. 2012 డిసెంబర్ నుంచి 2024 జూన్ 31 వరకు టోల్ వసూళ్లతో పాటు రోడ్డు నిర్వహణను GMR సంస్థ పర్యవేక్షించింది. గతేడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను NHAI 3 ఏజెన్సీలకు అప్పగించింది. రోడ్డు నిర్వహణను మరో ఏజెన్సీకి అప్పజెప్పింది. ఇప్పుడు ఈ ఏజెన్సీలే రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టనున్నాయి. NHAI పోలీసు అధికారుల సూచనలతో టోల్ ప్లాజాల వద్ద తగిన చర్యలు చేపట్టారు. హైవేలను దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ 4 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా మా మొబైల్ పార్టీస్ పెడుతున్నాం. రోడ్ సైడ్ కూడా ఎటువంటి వాహనాలు ఆగకుండా చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ తూప్రాన్పేట నుంచి ఈ నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో కొద్దిగా అనాథరైడ్ మీడియన్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అక్కడ మీడియన్ ఓపెనింగ్స్ దగ్గర అక్కడ లైటింగ్ కానీ ఇట్లా ఏమీ లేదు. అక్కడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. అక్కడ లైటింగ్స్ తో పాటు ఈ సైనేజెస్ ప్లస్ రేడియం స్టిక్కర్ కూడా పెట్టడం జరుగుతుంది. నేషనల్ హైవే అథారిటీస్ మేము కోరింది కూడా ఏంటంటే అక్కడ ఏదైతే మీడియన్ ఓపెనింగ్స్ ఉన్నాయో థర్డ్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పినాము. బ్లింకింగ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ సంక్రాంతి ట్రాఫిక్ తట్టుకోవడానికి ప్లస్ కమ్యూటర్స్ కు సేఫ్ డ్రైవ్ ఉండడానికి ఎక్కడైతే మీడియన్ ఓపెనింగ్స్ ఉన్నాయో లోకల్ పంచాయత్ సెక్రటరీల సహకారం తీసుకుని ప్రతి విలేజ్ దగ్గర మీడియన్ ఇల్యూమినేషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్, 60 కిలోమీటర్లకు ఒక టోయింగ్ వెహికల్ ఏర్పాటు చేశారు. 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మా పెట్రోలింగ్ వెహికల్, అలాగే క్రేన్ అవి కూడా ఏర్పాటు చేశారు. సంక్రాంతి రద్దీ పురస్కరించుకొని స్పెషల్ గా మా యొక్క టీంని ఇక్కడ కొంతమందిని ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మేము ఎల్లవేళలా మెడికల్ కేసులు కానీ రోడ్డు ప్రమాదవశాత్తు ఎవరైనా క్షతగాత్రులను తరలించడం కోసం మేము ఇక్కడ చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాము. ఒకవేళ అటువైపు ఇటు కట్టంగూరు సైడు, ఇటు నార్కట్పల్లి ఇటు జరిగినందనుకోండి కామినేని మెడికల్ అక్కడ కూడా మేము పంపించడం జరుగుతుంది. ఎక్కడ ట్రాఫిక్ జరిగినా ఇబ్బందులు కలిగినా ఇమీడియట్లీ వెళ్ళి క్లియర్ చేస్తాం. అంబులెన్స్లు 2, పెట్రోలింగ్లు 2, క్రేన్లు 2 అరేంజ్ చేశారు. 30 కిలోమీటర్కి ఒక పెట్రోలింగ్. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా క్లియర్ గా చూసుకోవడానికి కోసం ప్రత్యేకంగా మమ్మల్ని నిర్వహించారు. ఇక్కడ మిగతా రోజుల్లో కూడా ఉంటాము. మిగతా రోజులు 60 కిలోమీటర్ చూసుకుంటాం. ఈ 10 రోజులు మాత్రం ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా 2 వెహికల్ అరేంజ్ చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.